అల్ జజీరా రిపోర్ట్ ప్రకారం మయన్మార్లోని రోహింగ్యా ముస్లింలపై సాగుతున్న ఈ కేసులో తాజా పరిణామాలు. మయన్మార్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో జెనోసైడ్ విచారణ ప్రారంభం. మయన్మార్ సైన్యం రోహింగ్యా ముస్లింలపై జరిపిన దారుణకాండకు సంబంధించి కీలకమైన విచారణ ప్రపంచ అత్యున్నత న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజేలో తుది దశకు చేరుకుంది. 2017లో జరిగిన మారణహోమాన్ని జాతి నిర్మూలన జెనోసైడ్గా పరిగణించాలంటూ పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియా దాఖలు చేసిన పిటిషన్పై ప్రస్తుతం తుదివాదనలు జరుగుతున్నాయి. నేపథ్యం అసలు ఏం జరిగింది? 2017లో మయన్మార్ సైన్యం పత్మాడో మైనారిటీ రోహింగ్యాలపై జరిపిన క్లియరెన్స్ ఆపరేషన్స్ కారణంగా సుమారు 7.5 లక్షల మంది రోహింగ్యాలు ప్రాణాలు కాపాడుకోవడానికి పొరుగు దేశమైన బంగ్లాదేశ్కు పారిపోయారు. ఈ క్రమంలో వేలాది మంది హత్యకు గురయ్యారని, మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయని మరియు వందలాది గ్రామాలను తగులబెట్టారని ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేశాయి. కోర్టులో ప్రస్తుత పరిణామాలు. జనవరి 2026 గాంబియా వాదన రోహింగ్యాలను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే మయన్మార్ సైన్యం పథకం ప్రకారం ఈ దాడులు చేసిందని గాంబియా న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఇది అంతర్జాతీయ జెనోసైడ్ కన్వెన్షన్ను ఉల్లంఘించడమేనని వారు వాదించారు. మయన్మార్ సమర్థన. మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం జుంటా ఈ ఆరోపణలను ఖండించింది. తాము కేవలం ఉగ్రవాదులపై మాత్రమే చర్యలు తీసుకున్నామని, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని కోర్టులో పేర్కొంది. ప్రపంచ దేశాల మద్దతు. ఈ కేసులో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ వంటి 11 దేశాలు గాంబియాకు మద్దతుగా నిలిచాయి. కీలక అంశాలు. వివరాలు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ప్రధాన ఆరోపణ జాతి నిర్మూలన జెనోసైడ్. విచారణ ముగింపు జనవరి 29, 2026. దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ కేసులో మయన్మార్ దోషిగా తేలితే ఆ దేశంపై అంతర్జాతీయంగా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బాధితులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు బంగ్లాదేశ్లో ఉన్న లక్షలాది మంది రోహింగ్యాలు తిరిగి తమ స్వదేశానికి గౌరవంగా వెళ్లే మార్గం సుగమమవుతుంది. తదుపరి అడుగు. ఈ విచారణ జనవరి 29తో ముగుస్తుంది. తుది తీర్పు రావడానికి మరో 6 నుండి 10 నెలల సమయం పట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.